వాళ్ళ గోత్రం ఉన్నవాడు గోవుని కాపాడాలి. గోత్రం లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మూత్రం ఉన్నవాడేమో ఇటుకలు ఏరుకుంటాడు, వాడు ఇటుకలు లేకపోతే వాడు బతకలేడు. కాబట్టి మన గోత్రం ఉన్న వాళ్ళందరూ గోవును కాపాడాలి. ఇవాళ వచ్చిన వాళ్ళే గోపాలురు. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గోపాలురు, ఎందుకంటే గోత్రాన్ని కలిగి ఉన్నాం. ఇవాళ మనకి తెల్లవారు లేస్తే రామాయణం భారతం టీవీల్లో ప్రత్యక్షమయ్యి జాతక చక్రాల దగ్గర నుంచి చెప్పి మన్ని భూచక్రాల్లాగా తిప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారా లేదా? భూ చుట్టూ తిరుగుతూనే ఉంటాం. ఆ గ్రహం బాలే, ఈ ఉపగ్రహం బాలే. గోవుతో గనక గోచారం చేస్తే గ్రహచారం ఉండదు, ఈ గ్రహాలన్నీ వదిలిపోతాయి. మనకు అది తెలియక వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ దరిద్రాన్ని కూడా మనం తగిలించుకుంటూ ఉంటాం. గోవును పట్టుకుంటే చాలు, గోవుని పట్టుకుని కృష్ణుడు గోపాలుడయ్యాడు, గోవుని వృద్ధి చేసి గోవర్ధనుడయ్యాడు, గోవుల్ని సంతోషపరిచి గోవిందుడయ్యి 7 కొండల మీద ఉన్నాడు వెంకన్న బాబు. అటువంటి వెంకన్న బాబుని మనం దర్శించకపోయినా గోవుకు సేవ చేస్తే, గోవుకి సేవ చేయగలిగితే గోవింద సేవ చేసినట్టు.